రష్యా యుక్రెయిన్ వార్ ఆగిపోయి ఇజ్రాయెల్ గాజా కోసం యుద్ధం చేయడం ఆపేసి ఇండియా పాకిస్తాన్కున్న సీమాంతర ఘర్షణల లాంటి ఘర్షణలని ప్రపంచవ్యాప్తంగా సమసిపోయి అప్పుల కుప్పగా మారిన అమెరికా సహా పలు పెద్ద దేశాలు తమ దగ్గరున్న బంగారపు నిల్వల్ని అమ్ముకోవాల్సి వస్తే ఇవన్నీ జరగడానికి 99% అవకాశం లేదు. ఒకవేళ అలా జరిగాయే అనుకుందాం, అప్పుడు ఇప్పుడున్న బంగారం ధర 5-10 వేలు కాదు కదా, సగానికి సగం పడిపోతుంది. అప్పుడు మీ రియాక్షన్స్ ఏమిటి? రీసెంట్గా బంగారం 1,00,000 దాటిన తర్వాత సైతం చాలామంది బంగారం కొంటున్నారు కదా, వాళ్ళ రియాక్షన్స్ ఏమిటి? అలాగే ఒక 5-10 వేలు తగ్గితే చాలు బంగారం కొందామని ఎదురు చూసే వాళ్ళ రియాక్షన్స్ ఏమిటి? 50,000కు వచ్చిన తర్వాత కూడా అయ్యో బంగారం కొనడానికి మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవే అనుకునే వాళ్ళ రియాక్షన్స్ ఏమిటి? ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ జరగడానికి 199% అవకాశం లేదు, సరికదా? ఇవన్నీ ఏకకాలంలో జరగడానికి 199.9% అవకాశం లేదు. కానీ అదే జరిగితే అప్పుడు మీ రియాక్షన్స్ ఏమిటి? కమెంట్ రాయండి.